ఆరోగ్యకరంగా తగ్గడం వేరు. కానీ ఆ పిల్లని చూసేసరికి అది ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో మాత్రము ఒక అదేంటి న్యూట్రిషనిస్ట్ ఆధ్వర్యంలోనో, డైటీషియన్ ఆధ్వర్యంలోనో ఆ అమ్మాయి అయితే మాత్రం డైట్ చేయలేదని అనిపించింది. ఎందుకు అనంటే ఆ పిల్ల శరీరం మొత్తము ఒక 60 ఒక 70, 80 ఏళ్ల ముసలి వాళ్ళకి ఇలా లావుగా ఉన్నటువంటి వ్యక్తులు సన్నగా అయిపోతే కనుక ఇలా శరీరము వేలాడుతూ ఉంటుంది చూసారా? అలా ఆ పిల్లకి ఇక్కడ జబ్బల కింద, వాట్లి కింద, వెనక, ఆ షోల్డర్స్ కింద, బ్యాకు ఇట్లా చర్మం వేలాడుతుందండి. నేను షాక్ అయిపోయి అసలు నీకు ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చినారు అని అడిగినా నేను. అడిగితే అమ్మ ఏం అనలేదు. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఒక చోటకి చేరి ఎందుకు అనంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కనిపించడం కూడా 1 ఇయర్ తర్వాత కనిపించింది. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయిని చూసి నిజంగానే షాక్ అయ్యారు. "ఏంటి ఇలా అయిపోయావు? ఏంటి ఇలా అయిపోయావు?" అంటే "నో, నో, నో, నో నేను కావాలని తగ్గాను" అని చెప్పేసి అనంగానే, ఈ ఫ్రెండ్స్‌కి ఒక్కసారి అమ్మాయిని చూడంగానే ఏడుపొచ్చేసిందండి. "ఏంటి ఇట్లా అయిపోయావు? ఇంత చక్కగా ఉన్నావు. నువ్వు ఎందుకిలా అయిపోయావు?" అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అందరూ ఆ పిల్లకేం చేశారు అనంటే, చక్కగా ఆ ముద్దపప్పు, ఆవకాయేసి, ఇంత నెయ్యి పోసి, "నువ్వు బలమైనటువంటి తిండి తిను. నువ్వు మళ్ళీ ఇదివరకట్లాగా నువ్వు చబ్బీ చబ్బీగా ఉండు. నువ్వు నువ్వు బాగుండు. ఎందుకిలా ఉన్నావు? ఏంటిది ఇంత నీరసంగా ఉన్నావు?